భక్తి పండితే ముక్తి. అందుకు స్థూల భక్తి నుంచి సూక్ష్మ భక్తిలోకి వెళ్ళి పరాభక్తిగా ఎదుగుక మరి ముక్తి అని వేరే స్థితి లేదు. అందుకే భక్తుడు అన్నాక వాడిని అడిగితే ముక్తి ఏమిటి? నమోక్షస్యాకాంక్ష అన్నారు కులశేఖరాళ్ళు వారు. తన యొక్క ముకుందమాల్లో నమోక్షం మీద కూడా కాంక్ష లేదయ్యా అన్నారు. అదొక్కటి ఉంటే చాలు, ఆ భక్తి ఉంటే చాలు. అది ఉంటే ఇంక వాడికి ఇది కావాలి అది అక్కర్లేదు నువ్వు కాదు, ఏది కావాలో అవి వచ్చి కూర్చుంటాయి అంతే, రాకేం చేస్తాయి. అందుకు భక్తి స్థిరతరా, భక్తి స్థై స్థిరతరా. నీ యందు భక్తి గట్టిగా ఉంటే స్వామి ముక్తి స్వయం ముకుళితాంజలి సేవతే స్మాన్ ధర్మార్థ కామగతయ సమయ ప్రతీక్షాః అని వివరించి చివరిగా శ్రీకృష్ణ కర్ణామృతం అనేటువంటి మాటతో ఈ ప్రథమాశ్వాసాన్ని ముగిస్తున్నారు ఆయన. ధన్యానాం సరసానులాప సరణి సౌభాగ్యమభ్యస్యతాం కర్ణానాం వివరేషు కామపి సుధా వృష్టిం దుహానం ముహు వస్యానాం సుదృశాం మనోనయనయోర్మగ్నస్య దేవస్య నః కర్ణానాం వచసాం విజృంభితమహో శ్రీకృష్ణ కర్ణామృతం. టైటిల్ సాంగ్ అంటారు ఇది, శ్రీకృష్ణ కర్ణామృతం. ఆ టైటిల్ ఇక్కడ పెట్టారు ఆయన. ఈ ప్రథమాశ్వాసం చివరిలో శ్రీకృష్ణ కర్ణామృతం అనే మాట అన్నారు. ఈ శ్రీకృష్ణ కర్ణామృతం ఎలాంటిది అంటే సరస అనులాప సరణి సౌభాగ్యం అభ్యస్యత ధన్యానాం. సరసములైనటువంటి మాటల యొక్క పద్ధతి సౌభాగ్యము ఎవరైతే అభ్యాసం చేస్తూ ఉంటారో అటువంటి ధన్యుల యొక్క చెవుల యందు అమృతాన్ని పిదికి ఇచ్చేటటువంటిది అని అన్నారు ఇక్కడ. అంటే ఎవరైతే సరసానులాపములు వినాలి అని తపన పడతారో, ఒక్కొక్కరికి ఒక్కొక్క తపన ఉంటుంది. తీయని మాటలు వినాలి, మంచి మాటలు వినాలి, సంస్కారవంతమైన మాటలు వినాలి అని తపన పడేటటువంటి వారి యొక్క చెవులలో ఖచ్చితంగా అమృతాన్ని కురిపించగలిగేటువంటిది శ్రీకృష్ణ కర్ణామృతం. ఇప్పుడు ఇంతమంది ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఆ అమృతం చెవుల్లో వినాలి అనే తపనతో వచ్చారు కదా. ఈ తపన పడ్డ వాళ్ళని ధన్యులు అంటారు. వాళ్లే ధన్యులయ్యా. సరస అనులాప సరణి సౌభాగ్యం అభ్యస్యతాం కర్ణానాం. సరసములైనటువంటి మాటల్ని వినాలి అనేటటువంటి సౌభాగ్యాన్ని అభ్యసించేవారట. ఆ బుద్ధి పుట్టడం పెద్ద సౌభాగ్యం అండి. అయితే కొందరికి పాపం వినాలని అనిపిస్తుంది కానీ కన్వీనియన్స్ లేదండి. అలా కాదు ఇక్కడ. అది వినే సౌభాగ్యాన్ని అభ్యస్యతాం విడిచిపెట్టకుండా కొనసాగించేటటువంటి ధన్యానా. ముందు ఆ మాట వేశారు ఆయన, ధన్యులు. వారే ధన్యులు. ఎవరయ్యా ధన్యులు? వారు కొయ్యలు మీర నడలు గల్గు సరస్సుని అని వర్ణించారు కదా. అలాంటి ఆ సరసానులాపము అంటే ప్రతి వాళ్ళకి సరసానులాపాలంటే ఇష్టమే, కానీ ఒక్కొక్కటి దృష్టిలో సరసం అంటే డెఫినేషన్స్ వేరు. కానీ సరసం అంటే ఒక్కటే. అది మా త్యాగరాజ స్వామి వారి మళ్ళీ చెప్పాలి. కొయ్యలు మీరు నడలు గల్గు సరస్సుని అన్నారు ఆయన. అసలు రసుడు ఆయనే. రసో వై సహా అని వేదమే చెప్పింది. రసం అంటే అతడే అని. అతడే అంటే ఎవరు? ఆ బ్రహ్మమే. అందుకు స రసహ, అతడే రసవంతుడు, రసమే అతడు. అందుకు సరసానులాపము అంటే రసస్వరూపుడైన ఆయనను అనుసరించి ఉండే మాటలే వినాలి అని ఎవరైతే తప్పించిపోతూ ఉంటారో వారు ధన్యులు, వారు సౌభాగ్యవంతులు. ఆ సౌభాగ్యవంతుల యొక్క చెవులకు కావలసిన అమృతాన్ని అంటే సుధా వృష్టిం, అమృత వర్షాన్ని కురిపిస్తుంది ఈ శ్రీకృష్ణ కర్ణామృతం. వారికే కాదయ్యా, వస్యానాం సుదృశాం మనోనయనయోర్మగ్నస్య దేవస్య. వస్యానాం సుదృశాం, వస్యులైనటువంటి సుదృశాం అంటే స్త్రీలు అని ఒక అర్థం. నిన్ననే చెప్పాం, సుదృశాం అంటే ఋషులు, మహాత్ములు, జ్ఞానులు అని కూడా అర్థం ఉన్నది. వస్యులైన జ్ఞానులు. వస్యులంటే భగవంతుడికి లొంగిపోయిన వారు, భగవంతుడికి సర్వము సమర్పణ చేసినటువంటి వారు. వారి యొక్క మనస్సు నయనముల యందు మగ్నమైన వాడుట ఆయన. అంత గొప్ప విశేషించారండి. ఎవరైతే భగవంతుడికి వస్యులవుతున్నారో అంటే వారివని వేరే కోరికలు, వారివని వేరే అహంకారములు ఉండవు. వారిని వస్యులు అని అంటారు. వాడికి నేను వశ్యమైపోయానండి అంటే అర్థం వాడు ఎట్టు నడిపితే అట్టు నడుస్తాం, అంతే కదండి. అందుకే వశ్యానాం అంటే సర్వము భగవంతుడికి సమర్పణ చేసినటువంటి సుదృశాం మంచి చూపు కలిగినటువంటి వారు.
మంచి చూపు కలిగిన వారంటే సదా పశ్యంతి సూరయః అని వేదమే చెప్పినది. ఎల్లవేళలా తద్విష్ణో పరమం పదం సదా పశ్యంతి సూరయః. ఎల్లవేళలా పరమపదమైన విష్ణువుని ఎవరు చూస్తున్నారో ఆ సూర్యులే సుదృశాం అని చెప్పబడుతున్నారు. అలాంటి సూర్యుల యొక్క మనోనయనయో మగ్నస్య దేవస్య, వాళ్ళ యొక్క మనస్సులలోనూ నయనముల యందు మగ్నుడైపోయినటువంటి వాడు. మగ్నుడు అంటే అక్కడే కదలకుండా ఉన్నవాడిని మగ్నుడు అని అంటారు. అలా మగ్నమైపోయినటువంటి వాడు, మునిగిపోయిన వాడు అని అర్థం. వాళ్ళ కళ్ళల్లో వాళ్ళ మనస్సుల్లో మునిగిపోయిన వాడు. తేలినవాడైతే మళ్ళీ వస్తాడు, కానీ వాళ్ళ మనస్సుల్లో ఆయన మునిగిపోయేట. అలా ఉన్నటువంటి దైవం ఉన్నాడే, ఆయనే మా యొక్క వినికిడిలో పలుకులలో చెలరేగిపోతున్నాడయ్యా అన్నాడు. కర్ణానాం వచసాం విజృంభితమహో అన్నారు. ఆయన మా వినికిడిలో పలుకుల్లో చెలరేగిపోవడం చేతనే ఈ శ్రీకృష్ణ కర్ణామృతం వచ్చినది అని శ్రీకృష్ణ కర్ణామృతం అనే విషయాన్ని ఇంత అందంగా వివరించారు. ఈ శ్రీకృష్ణ కర్ణామృతమే ఇంకొక అర్థంలో చెప్పాలంటే శ్రీకృష్ణ సంకీర్తనం. చివరికి అమృతం ఏమిటి? శ్రీకృష్ణ సంకీర్తనం. సంకీర్తనమే కర్ణామృతం. అందుకే శ్రీకృష్ణ సంకీర్తనం అంటే ఏమిటో శ్రీకృష్ణ కర్ణామృతం. ఈ ప్రథమాశ్వాసం చివరి శ్లోకం. ఇంకా ద్వితీయ తృతీయాలు ఉన్నాయి, కానీ ప్రథమాశ్వాసపు ఈ శ్లోకాలు విని కృష్ణా తీరంలో చైతన్య మహాప్రభు మూర్ఛపోయేటాడు. మూర్ఛపోయాడంటే చూడండి, ఇక్కడ అందులో ఉన్నటువంటి ఆర్తి ఉన్నదే, దానికి ఆయన తప్పించిపోయాడు. కారణం అదే ఆర్తి ఆయన హృదయంలో ఉంది గనక. అందుకే కవిత్వానికి నిజంగా ఎవడయ్యా రెసిప్రొకేట్ చేయగలడు, నిజంగా స్పందించగలడు అంటే సహృదయుడు అని అంటారు. సహృదయుడు అనగానే మన లోకంలో మంచి హృదయము అని అర్థం అనుకుంటాం, కాదు. సహృదయుడు అంటే లైక్ మైండెడ్నెస్ అంటామే. అది ఇద్దరిది ఒకటే హృదయం అయితేనే వాడే నిజంగా కావ్యాన్ని ఆస్వాదించగలడు. అంతేగాని పదానికి అర్థం తెలిసేవాడు పండితుడు వీళ్ళు ఆస్వాదించలేరు. అసలు పండితుడు అసలు ఆస్వాదించలేడు పాపం. ఎందుకంటే వాడికి సహృదయత ఉండదు, వాడికి గ్రంథాన్వేషణ దృష్టి చాలా ఉంటుంది. అసలు ఉండవలసింది సహృదయత. ఏమిటి ఇందులో ఉన్న హృదయం చెప్పండి? పొయిట్రీవా, మ్యూజిక్కా? వెంటనే శ్రీకృష్ణ కర్ణామృతకారుడైన లీలాసుకుడు ఫలానా శతాబ్దికి చెందిన ప్రముఖ వాగ్గేయకారుడు, ఆయన కీర్తనల్లో అత్యద్భుతమైన రసము ప్రవహించును, ఆయన అలంకారములు ఇటు అటు పెట్టును, ఛందస్సులు చాలా రకములుగా ప్రయోగించును అని వ్యాసం రాసేవాడు సౌహృదయుడు కాడు. అది చూసి ఆహా ఎంత గొప్పగా నన్ను అర్థం చేసుకున్నాడు అన్నాడు లీలాసుకుడు. లీలాసుకుని కావ్యానికి నిజమైన సౌహృదయుడు చైతన్య మహాప్రభువు మాత్రమే, ఆయన మాత్రమే. ఎందుకంటే నీ పేరు వింటే చాలు నేను పిచ్చెక్కిపోవాలయ్యా, ఆ స్థితి చాలు, ఇంకోటి అక్కర్లేదన్నాడే. నయనంగళద శ్రుధారయ వదరంగద్గదరుద్ధయాగిన పులకే నిచితం వపుక్కదా తవ నామ గ్రహణే భవిష్యతి అన్నటువంటి మహానుభావుడు గనుక శ్రీకృష్ణ కర్ణామృతం విన్న వెంటనే ఆయన మూర్ఛపోయాడు. ఆయన్నే ఇందాక చెప్పిన ధన్యానాం సౌభాగ్య అనడం. ధన్యులు అంటే వారు. అటువంటి ధన్యులకి ఇది అమృత ప్రవాహంలా చెవులో పడుతుంది. అది నా శ్రీకృష్ణ కర్ణామృతం అన్నాడు. అంత గొప్పగా చెప్పాడో చూడండి. ఇక్కడ ఇలాగే కావ్యం పట్టుకోవాలంటే అర్హతలు కొందరు మహానుభావులు చెప్పారు. అందులో ఒకరు జయదేవులు వారు. యది హరిస్మరణే సరసం మనో యది విలాస కళాసు కుతూహలం మధుర కోమల కాంత పదావళిం శృణు తదా జయదేవ సరస్వతీం. నీకు హరిస్మరణ మీద ఆసక్తి ఉంటే, ఆయన సరస విలాసాల మీద కళల మీద మక్కువ కలిగి ఉంటే, నా కోమలమైన కమనీయమైన ఈ జయదేవుని గీత గోవిందం అప్పుడు విను అన్నాడు. అంతేగాని పదాలకు అర్థం తీసుకుని గీత గోవిందం పట్టుకుంటే ఏముందండి ఇందులో తెలుగులో చెప్తే వినడానికి బాగోదు అనే మూర్ఖులు ఉన్నారు. వాళ్ళకి ఎవడు చెప్పమన్నాడు? అలాగని సంస్కృతం తెలిసిన వాళ్ళందరూ వికారాలు పొందారా? ఎంత ఆనందించి కైవల్య స్థితిని పొందుతున్నారు. జయదేవుడి గీత గోవిందాన్ని పారాయణ చేస్తున్నటువంటి వైరాగులు ఎంతమంది ఉన్నారు, విరాగులు ఎంతమంది ఉన్నారు. అందుకే ఆయన ముందు కండిషన్ పెట్టేశాడు, ఈ పుస్తకం ముట్టుకోవాలంటే అర్హత ఏమిటి? యది హరిస్మరణే సరసమ్మను యది విలాస కళాసు కుతూహలం మధుర కోమల కాంత పదావళి శృణు తదా జయదేవ సరస్వతి. జయదేవుడి సరస్వతి వినాలి అంటే అప్పుడే నీకు అర్హత అని అన్నారు. అందుకే శ్రీకృష్ణ కర్ణామృతం, శ్రీకృష్ణ సంకీర్తనం ఏం చేస్తుందో మా చైతన్య మహాప్రభువులు చెప్పిన మాటతో ముగిద్దాం. ఏం చెప్పారు ఆయన? స్వామి, ఆ శ్రీకృష్ణుని యొక్క
కర్ణామృతం సంకీర్తనం వింటే చేతోదర్పణమార్జనం భవమహాదావాగ్ని నిర్వాపణం శ్రేయ కైరవ చంద్రికా వితరణం విద్యావధూ జీవనం ఆనందాంబుదివర్ధనం ప్రతిపదం పూర్ణామృతాస్వాదనం సర్వాత్మస్నపనం పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం. సరిగ్గా ఇలాగే శ్రీకృష్ణ సంకీర్తనం, శ్రీకృష్ణ కర్ణామృతం రెండు అలా కలుస్తున్నాయి శబ్దములు. అందుకు ఇది అనగానే అది గుర్తొచ్చింది మనకి. ఏం చేస్తుందయ్యా శ్రీకృష్ణ సంకీర్తనం వింటే? చేతోదర్పణ మార్జనం. అది అద్దమను కూడా తెలియకుండా దాని నిండా మకిలి పట్టినట్టు ఒక వస్తువు ఉందిట. అదేంటో చెప్పండి? మనస్సే. చేతో దర్పణం, దాని నిండా అంత మకిలి ఉంది. ఆ మకిలి పోవాలి అంటే ఈ శ్రీకృష్ణ సంకీర్తనమే దిక్కు. ముందు చేసేదేమిటి? శ్రీకృష్ణ సంకీర్తనం. అయ్యా శ్రీకృష్ణ సంకీర్తనం విన వెంటనే పరవశం రాలేదు అంటే మకిలి చాలా ఉంది అని అర్థం అనమాట. ఎందుకంటే నీళ్లు తగిలిన వెంటనే చల్లగా అనిపించలేదు అంటే ఒంటి మీద అంత ఎత్తున మట్టి ఉందని అర్థం. దాన్ని పోవాలంటే ఏం చేస్తావు? ఆ నీళ్లతోనే బాగా క్లీన్ చేసి అప్పుడు మళ్ళీ ఆ నీళ్లు కొడితే స్పర్శ తెలిసింది. అందుకు నీ హృదయానికి కృష్ణానుభూతి, కృష్ణ అన్నా కలగలేదు అంటే ఇంకా కృష్ణాను అంటూ 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 ఉంటే ఆ అనుభూతి అంటకుండా ఉన్న మట్టంతా పోయి అప్పుడు అంటుతుంది నీకు. అప్పుడు ఇంకోటి అంటుకో, అదే అంటూ కూర్చుంటాం. అందుకు చేతోదర్పణమార్జనం చేసింది, హృదయాన్ని శుద్ధి చేసింది. అటు తర్వాత నీ జన్మలో దిగుళ్ళు 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 నెగళ్ళుగా ఉన్నాయి నీలో. ఎల్నాళ్ల నుంచో తాపాలవి ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మిక తాపములు జన్మజన్మల నుంచి ఉన్నాయే. అవి భవ మహాదావాగ్నులు. వాటి నిర్వాపణం పోగొడుతుంది. వాటి తర్వాత శ్రేయ కైరవ చంద్రికా వితరణం. నీకు కావలసిన శ్రేయస్సులు అనేటటువంటి కలువలని వికసింపజేసే వెన్నెల ఈ శ్రీకృష్ణ సంకీర్తనం. ఆ సంకీర్తన వల్ల నీకు ఏ శ్రేయస్సు కావాలో ఆ శ్రేయస్సు కలువల సహజంగా వికసిస్తుంది. అంతేగాని వెన్నెల ఈ కలువను వికసింపజేస్తాను కానీ ఆ కలువను వికసింపజేయను నేను అని లెక్కలు పెట్టుకుంటుందా? అలాగే నీకు ఏ ఏ శ్రేయస్సులు కావాలో వాటికి వితరణం, దానం చేస్తుందిట. తన వెన్నెల్ని దానం చేస్తుంది ఈ శ్రీకృష్ణ సంకీర్తన. శ్రేయ కైరవ చంద్రికా వితరణం. కాదండి నేను ఆ విద్య నేర్చుకోవాలి, ఈ విద్య నేర్చుకోవాలి, ఇప్పుడు శ్రీకృష్ణ సంకీర్తన చేసుకోవడానికి నాకెక్కడా అంటే సర్వ విద్యలకు జీవనము ఇదేయ్యా. అందుకు విద్యలనే వధువులకి ఇదే జీవనం. వేదములు మొదలుకొని కావ్యములు, శాస్త్రములు అన్నిటికీ శ్రీకృష్ణుడే జీవం. అందుకే విద్యావధూ జీవనం. అంతేకాదు నీలో ఆనందం అనేది ఏదో ఉంటే దాన్ని పొంగించే వెన్నెల ఇది. ఎందుకంటే వెన్నెల వస్తే సముద్రం పొంగుతుంది. అదేవిధంగా ఆనందాంబుది వర్ధనం. శ్రీకృష్ణ సంకీర్తన వింటూ ఉంటే మనలో ఆనందం పొంగులు వారుతూ ఉంటుంది. ఏ కారణం చేత? అందులో ఈ పదం బాగుందండి, ఈ పదం బాగులేదండి అని లేదుట. ప్రతి పదం పూర్ణామృతాస్వాదనం, పూర్ణ అమృతాస్వాదనం. అంతేకాదు సర్వాత్మస్నపనం మాట చెప్పారు ఇక్కడ. అన్ని విధములా నిన్ను స్నానం చేస్తుందయ్యా అని. బాగా తప్పించిపోయిన వాడు ఒక జలపాత దగ్గర నిలబడితే ఒక్కసారి ఊహించుకోండి ఎంత చల్లగా ఉంటుందో. ఆ తాపత్రయ శాంతే మోక్షం. కైవల్యం అంటే మరేమిటో కదా, ఉపశమనం. సర్వ తాపములు ఉపశమించడమే కైవల్యం. అందుకే సర్వాత్మస్నపనం ఆ మాటతో అయిపోయింది. ఇది పరం. ఇంతకు మించిన గొప్ప విషయం మనకట్లేదు. అందుకే ఏది వర్ధిల్లాలి అంటే శ్రీకృష్ణ కర్ణామృతమే వర్ధిల్లుగాక, శ్రీకృష్ణ సంకీర్తనమే వర్ధిల్లుగాక, దానికే విజయము కలుగుగాక. అందుకే పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం అన్నారు చైతన్య మహాప్రభువులు. అదే ఇక్కడ కర్ణానాం వచసాం విజృంభితమహో. అదే నా చెవుల యందు వాక్కుల యందు నిరంతరం విజృంభించుతున్నది అన్నారు. చెవుల యందు అంటే శ్రీకృష్ణ కర్ణామృతమే వింటున్నాం, వాక్కుల యందు అంటే ఆ శ్రీకృష్ణ కర్ణామృతమే అంటున్నాం. ఇలా నా చెవుల్లో నా పలుకుల్లో ఆ కర్ణామృతమే విజృంభిస్తూ ఉన్నది, చెలరేగుతున్నది. ఈ కర్ణామృతం అనే మాట తీసుకోవడానికి భాగవతంలో ప్రధానమైన ఒక సంస్కృత శ్లోకం ఆధారమైనది. అందులో ఏం చెప్తున్నారంటే కృష్ణ కథ, కృష్ణ నామం, కృష్ణ గుణ సంకీర్తనం ముందు చెవులతో వినాలి అన్నారు. అదేం చేస్తుందంటే ఈ కర్ణరంధ్రముల గుండా హృదయంలో ప్రవేశిస్తుంట. ప్రవేశించి ఆ హృదయంలో ఉన్న మాలిన్యాన్ని పోగొడుతున్నది అన్నారు. అది విశేషం.
ఆ శబ్దం నుంచే ఈయన శ్రీకృష్ణ కర్ణామృతం అనే మాట తీసుకోవడం జరిగింది. ఇది సామాన్యమైన విషయం కాదు. వినడానికి తేలిగ్గా అనిపించినా ఒక్కసారి ఏకాంతంలో భావించండి. చెవుల్లో ప్రవేశించి హృదయంలో ఉన్న మాలిన్యాన్ని పోగొడుతుంది. మన హృదయంలో మాలిన్యం ఉందో లేదో కూడా తెలియంత మాలిన్యం మనకు ఉన్నది లోపల. అది ఇప్పటిది కాదు, అది అంతఃస్ఫూర్జదపార మోహతిమిర ప్రాగ్భారం అంటారు భర్తృగారి. అంతఃస్ఫూర్జదపార మోహతిమిర అంటారు. అది ఇప్పటి నుంచి అనేక జన్మల నుంచి మన గుండెల్లో ప్రోధి చేసుకున్నటువంటి చీకటి ముద్ద అన్నాడు ఆయన. ఆ మాలిన్యాన్ని, అంత మాలిన్యం ఉన్నది. ఇంత మాలిన్యం పోగొట్టే శక్తి కర్ణ అమృతానుకున్నది. అందుకే చేతోదర్పణ మార్జనం అని నేను చెప్పేదానికి ఇదంతటికీ మనకు ఆ భాగవతంలో ముఖ్యమైనటువంటి మాట ఉన్నది. అందుకే శ్రీకృష్ణ కర్ణామృతం అంటే అది చెవులో పడితే చాలు. అయితే చెవులో పడి ఏదో విన్నాళ్ళండి అయిపోయిందని కాకుండా తిరిగి వచసాం, నీ వాక్కులతో మళ్ళీ దాన్ని గానం చేయాలి. కనుకనే నహా కర్ణానాం వచసాం విజృంభితమహో శ్రీకృష్ణ కర్ణామృతం. ఈ శ్రీకృష్ణ కర్ణామృతమే ఎల్లవేళలా మా చెవుల యందు మా వాక్కుల యందు విజృంభించుగాక అని చివరి వాక్యంగా ప్రథమాశ్వాసానికి చెప్పారు. అటు తర్వాత మనం ద్వితీయాశ్వాసంలో ప్రవేశించేటప్పుడు అసలు కృష్ణునిపై సంకీర్తన చేసి నా సాహిత్యాన్ని ధన్యత చేసుకుంటున్నాను అన్నారు. ఇదంతా ఏమిటి? సాహిత్యం. ఈ సాహిత్యం వింటున్నప్పుడు ఒకటి మనకు తెలిసింది, ఈయనకి చక్కని కావ్యం నిర్మించే సమర్థత ఉన్నది, చక్కగా భావించే సమర్థత ఉంది, మంచి పదజాలములు వేయగలిగే సమర్థత ఉంది. మరి ఈ సమర్థతలన్నీ లోకంలో దేన్నైనా వర్ణించవచ్చు, లేదా రాజులు మొదలైన వాళ్ళ వద్దకు వెళ్ళి ఈ కవిత్వాన్నంతటిని ఉపయోగిస్తే ఎన్నో సంపదలు పొందవచ్చు. కానీ ఇవేవీ కాదని వాటిని కృష్ణునికే ఎందుకు సమర్పణ చేశాను అని అంటే, కృష్ణుని వదిలి ఇంకెవరి వైపైనా ఈ సాహిత్యాన్ని ప్రయోగించితే అంతకు మించిన పాపం మరొకట్లేదు అని చెప్తున్నారు ద్వితీయాశ్వాసంలో. ఆ విషయం ఎవరితో చెప్తున్నారంటే సరస్వతీదేవితో వివరిస్తున్నారు. ఇక్కడ ఈ ఒక్క శ్లోకం మాత్రం సరస్వతీదేవితో చెప్తున్నారు ఆయన. ఇన్ని 300 చిల్లర ఉన్నటువంటి శ్రీకృష్ణ కర్ణామృతంలో సరస్వతీదేవితో ఈయన చెప్పుకున్న శ్లోకం ఇది. ఎందుకంటే సరస్వతి అనుగ్రహం వల్లనే కదా ఇవన్నీ వచ్చాయి. ఈ కవిత్వం అంతా ఎవరు అనుగ్రహం? ఆ తల్లి దయ ఉంటేనే మనం కృష్ణనామం అనగలం, కృష్ణుడి గురించి ఆలోచించగలం, కనీసం కృష్ణుడి గురించి చెప్తే అర్థం చేసుకోగలం. ఆ తల్లి దయ ఉండాలి. అందుకే సరస్వతి దయ లేని వాడు దేనిలోనూ సిద్ధి పొందలేడు. అందుకే మనం అందరం సరస్వతి పూజ చేసుకున్నాం. సరస్వతీదేవి దయ లేకపోతే మంత్రజపం కూడా చేయలేం మనం. ఎందుకంటే గొంతు పలకాలన్నా శబ్దం తెలియాలి అన్నా మనలో ఆ తల్లి యొక్క అనుగ్రహం ఉండాలి. కేవలం కవులకే కాదు, మనందరికీ ఉండవలసిందే. వాక్కు బుద్ధి జ్ఞానం ప్రతి వారికి ఉండవలసిందే. సరస్వతి వాగ్బుద్ధి జ్ఞానాల అధిష్టాన దేవత. అందుకు ఆ తల్లితో అంటున్నారు మాతః అని ప్రయోగించి, మాతర్నాథ పరమనుచితం యత్ ఖలానాం పురస్తాత్ ఆస్తాశంకం జఠర పిఠరి పూర్తయే నర్తితాసి తత్క్షంతవ్యం సహజ సరళే వత్సలే వాణి కుర్యాం ప్రాయశ్చిత్తం గుణగణనయో గోపవేశస్య విష్ణోహో. అమ్మా, నేను నా కవిత్వాన్ని అనేక విధాలుగా అందరి దగ్గర చెప్తూ నిన్ను నాట్యం చేయించానమ్మా. అక్కడ ఇక్కడ అమ్మను తీసుకెళ్లి నాట్యం చేయించి ఆ వచ్చిన సొమ్ముతో బ్రతకడం ఎలాగో నువ్విచ్చిన శక్తిని వినియోగించి జీవించడం కూడా అంతే అన్నారు. ఎంత గొప్ప భావాన్ని చెప్తున్నారు ఇక్కడ చూడండి. అది తీసుకువెళ్ళి మూర్ఖుల్ని పొగుడుతూ వాళ్ళని కీర్తిస్తూ కాలక్షేపం చేశాము. మన లోకంలో చూడండి, కడుపు నింపుకోవడానికి వాడి దగ్గరికి వీడి దగ్గరికి వెళ్ళి పొగడ్తలు చూపిస్తూ మొహమాటాలకు పోతూ మాటను ఎంత వృధా చేస్తాం. లేదా పరనింద చేయడమో పరస్థితి చేయడమో. మనకు మంచి కాలక్షేపం ఏంటయ్యా అంటే ఆత్మస్థుతి, పరనింద. ఈ రెండిటితోనే భగవంతుడు ఇచ్చిన వాక్ శక్తిని మనం దుర్వినియోగం చేసుకుంటున్నాం. కొంతమంది ఈ చమత్కారాలు ఇవన్నీ కూడా వీటిని ఎలా సొమ్ము చేసుకుందామని ప్రయత్నిస్తారు. అలాగే అమ్మా, ఇంతకాలం నీ అనుగ్రహాన్ని నేను సరిగ్గా అర్థం చేసుకోలేక ఈ వాక్శక్తిని అంతటినీ కూడా జఠర పిఠరీ పూర్తయే అంటే ఈ కడుపు నింపుకోవడానికని నిన్ను నర్తితాసి నాట్యం చేయించానమ్మా అందరి ముందు. కావ్యములు, అదేవిధంగా పాండిత్యాలు, యశస్సులు, జ్యోతిషాలు చెప్పడాలు, సిద్ధాంతాలు చెప్పడాలు ఇవన్నీ కూడాను జఠర పిఠరీ పూర్తయే. వాటికి తప్ప ఇంక దేనికి పనికొస్తాయి?
ఇలా చేసి నేను మహాపాపం చేశాను, ఆ పాపం పోవాలంటే ఏం చేయాలి? తత్క్షంతవ్యం, వాటన్నిటి క్షమించమ్మా. నువ్వు క్షమిస్తావు, ఎందుకంటే సహజ సరళే వత్సలే వాణి, సహజంగా దయామయురాలివి వాత్సల్యమయురాలివి నావు సరస్వతి అని. మరి ప్రాయశ్చిత్తం చేసుకోవా అని నన్ను ప్రశ్నిస్తావేమో. చేసుకుంటున్నానమ్మా. ఏమిటంటే ప్రాయశ్చిత్తం, ప్రాయశ్చిత్తం గుణగణనయా గోపవేషస్య విష్ణోహో, ఆ గోపవేషధారి అయినటువంటి శ్రీకృష్ణుని వర్ణించి ఈ పాపమంతా పోగొట్టుకుంటున్నాను అన్నాడు. అంటే మన వాగ్దోషాలు పోవాలి అంటే కృష్ణుణ్ణి సంకీర్తన చేయాలి, అది చెప్పడం అన్నమాట. వాగ్దోషము అనగానే మాటలో దొర్లిన దోషమే కాదు, మాట వెనకాల రెండు ఉంటాయి, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. వాగ్ బుద్ధి జ్ఞానములు, ఈ మూడు కలిపి మాట అంటాయి. బయటికి వినబడే శబ్దం వెనకాల ఉండేది బుద్ధి, బుద్ధికి వెనకాల జ్ఞానము. బుద్ధి అంటే ఇలా మాట్లాడు అని ప్రేరేపించేది బుద్ధి, ఎలా మాట్లాడాలో అనే నాలెడ్జ్ జ్ఞానం. ఈ రెండు మన మాటలో ఉంటాయి. అందుకే మాట అనే దాంట్లో బుద్ధి జ్ఞానములు కూడా కలిసి ఉంటాయి. అందుకే వాక్కుతో చేసిన దోషము అంటే నా బుద్ధితో జ్ఞానంతో కూడా చేసిన దోషం అని అర్థం అన్నమాట. అందుకు ఈ వాగ్దోషాలన్నీ పోవాలి అంటే కృష్ణుడిని సంకీర్తన చేయాలి. ఎందుకంటే కృష్ణ సంకీర్తన చెయ్యాలి అనే బుద్ధి, అది చెయ్యడానికి ఆయన గురించి ఏం తెలుసుకోవాలి అనే జ్ఞానము, ఈ రెండు అందులో ఉన్నాయి. ఈ రెండిటి వల్ల నా అంతఃకరణం అంతా శుద్ధమయ్యి ఈ పాపం అంతా పోతున్నది, అది విశేషం. అందుకే మన జీవితంలో వాగ్దోషం పోవాలి అంటే నోరు నవ్వంగా హరికీర్తినుడు వడేని అన్నారు. నోరు నొప్పి పుట్టేలాగా హరికీర్తిని చెప్పు. ఈ విషయం మహానుభావుడైనటువంటి పోతన గారు చెప్తారు. ఆయన గారు ఒకసారి సర్వజ్ఞసింగ భూపాలుడైనటువంటి పెద్ద మహానుభావుడు పిలిచెట్ట, మంచి కవిత్వం చెప్పు అని. ఇది ఒక కథ చెప్తారు, జరిగిందా లేదా అని పక్కన పెట్టండి, మనకు దాని నుంచి ఒక స్ఫూర్తి ఉన్నది కనుక చెప్తున్నాను. పిలిచి నువ్వు ఒక మంచి కవిత్వం చెప్పాలయ్యా అన్నాడు. ఎవరి మీద? నన్ను సేవించుకుంటున్నటువంటి ఉప్పుడు కవిత్వం మీద దండకం చెప్పన్నాడు ఆయన. ఏం పోయింది, వర్ణనే కదా, చేస్తే కవిత్వం వస్తుంది చెప్పేసట్టు ఆయన. అదే భోగిని దండకం అని. అదంతా చెప్పాక అది ఏ యోగం ఆయన వెనకాల ఉందో చూడండి. కొంతమంది ఆ దండకాలు రాస్తూనే కాలక్షేపం పూర్తి చేసేస్తారు, కానీ ఆ మహానుభావుడు ఆ దండకం రాసి ఇంటికి వచ్చి అసహించుకున్నాడు ఎవరిని, తనని తాను. చిచి, ప్రాక్తన పుణ్యాగత కవితాంగన, ప్రాక్తన పుణ్యాగత కవితాంగన, పూర్వజన్మ పుణ్య విశేషం చేత చక్కగా భావించి వర్ణించి స్తోత్రించగలిగేటువంటి పలుకు అనేది వస్తే అది తీసుకువెళ్ళి నీచమైన రాజాశ్రయం కోసం ఖర్చు పెట్టేనే అని బాధపడి ఆయన గ్రహణ సమయంలో గంగానదికి వెళ్ళి స్నానం చేసి పరమేశ్వర ధ్యానంబు సలుపుతున్న సమయంబునా అన్నాడు. ఆ పశ్చాత్తప్తుడైపోయిట్ట, పశ్చాత్తప్తుడై పంచాక్షరి జపం చేస్తూ శివుడిని ధ్యానిస్తూ ఉంటే ఒక రాజపురుషుండు కానిపించే అన్నాడు. కల్లో ఒక ఆయన కనిపించేట. ఆయన ఎలా ఉన్నాడంటే మెరుగు చెంగటనున్న మేఘంబు కైవడి ఉవిధ చెంగటనుండ ఒప్పువాడు. ఆయన మెరుగు పక్కన మేఘంలాగా, అంటే మెరుపు పక్కన మేఘంలా ఉన్నాడు. ఆ మెరుపు సీతమ్మ, ఆ మేఘం రాముడు. ఆయనకి ధ్యానంలో గోచరించేట. చేసేది పంచాక్షరి, కనిపించింది రామచంద్రమూర్తి. ఎందుకు అలా కనిపించారనేది ఆ శివుడికి రాముడికి అండర్స్టాండింగ్. ఆ కనిపించిన ఆ రాముడు ఏం చెప్పాడు, కృష్ణుడి మీద కథ రాయమన్నాడు. చూడండి, కృష్ణుడి మీద చరిత్ర రాయమని, నాకు అంకితంగా రాయవయ్యా, దానివల్ల నువ్వు పవిత్రుడు అవుతావు, నీ జన్మ పవిత్రత అవుతుంది అన్నాడు. అంటే పశ్చాత్తాపం అవగానే అంత అనుగ్రహం వచ్చింది. అప్పుడు తన యొక్క సమస్తమైన వాక్శక్తిని కూడా ఆ కృష్ణ కథలో పవిత్రతం చేసుకుని ధన్యుడై పలికడిది భాగవతమట, పలికించడి వాడు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, పలికెద వేరుండుగాద పలుకగనేలా అని శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోక రక్షయికారంభకు భక్త పాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళిలోల విరస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందంగనాడింభకున్. ఇలా మహాత్ములైనటువంటి వారు తమ కవితాశక్తిని అంతటిని కూడా భగవంతుడి కైంకర్యం చేసి జన్మను పవిత్రతం చేసుకుంటున్నారు. ఎందుకంటే జన్మ అంటేనే కొంత పాపం కొంత పుణ్యం కలిసి వస్తుంది. అందుకే ప్రతి వాడు చేయవలసిన పని ఏమిటి, పుట్టిన దగ్గర నుంచి అంటే శుద్ధత కోసం ప్రయత్నం చేయాలి, ఇంకా దేనికోసం కాదు. మనం చేయవలసిందంతా శుద్ధి కోసం ప్రయత్నం, సిద్ధి కోసం కాదు. మనం చేయవలసింది శుద్ధి కోసం, సిద్ధి ఆయన పని. అందుకు మనం అడుగడుగున ప్రతి క్షణం ఏం చేయాలి అంటే శుద్ధి 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 శుద్ధి. అందుకోసమే
ఈ వాక్కుని ఎలా వినియోగించుకోవాలి, చేతలను ఎలా వినియోగించుకోవాలి, మనస్సును ఎలా వినియోగించుకోవాలో పెద్దవాళ్ళు మనకు చెప్పారు. అదే శారీర తపము, మానసిక తపస్సు, వాచిక తపస్సు అని మహానుభావుడు శ్రీకృష్ణుడు గీతలో మనకు బోధించినటువంటిది. అందుకు వాచిక తపస్సు ఏదయ్యా అంటే భగవన్నామ సంకీర్తనమే, శ్రీకృష్ణ సంకీర్తనం. అదే శ్రీకృష్ణ కర్ణామృతం. దానివల్ల ఈ వాచాదోషాలన్నీ పోతున్నాయి. మహానుభావుడైనటువంటి అన్నమాచార్య ఎంతో గొప్ప సంకీర్తనలు రచించాడు. అలాంటిది ఆయన కూడా రాజు వద్ద కీర్తన వినిపించవలసి వచ్చింది, వినిపించాడు. అయితే రచించింది వెంకటేశ్వరుడి మీదే, కానీ ఎంతైనా రాజు పిలిచాడు కదా అని వినిపించట. అయితే ఎంతైనా వాడు రాజు, వాడు ఏం చేశాడు, కీర్తన చాలా బాగుంది, ఇలాంటి కీర్తన నా మీద పాడితే బాగుంటుందేమో అన్నాడు. అయితే అప్పుడు ఆ మహానుభావుడు నీ మీద పాడేది ఏంటయ్యా, నరహరి కీర్తన నానిన జిహ్వా ఒరులను తింపగ నోపదు జిహ్వా అన్నాడు ఆయన. సరే, వెంటనే ఆ మాట అన్నందుకు మురురాయర గండ అని ఒక శిక్ష వేశాడు ఆయన. ఆ శిక్ష వేస్తే, స్వామి ఆనాడు రాజ్యసభలలో అవమానం పడ్డటువంటి ద్రౌపదిని ఎలా కాపాడేవో ఇప్పుడు నన్ను అలా కాపాడయ్యా అన్నాడు. అక్కడ చెప్పేటప్పుడు బిరాన ద్రౌపది మొరవెట్టిన ఎట్లు అంటాడు ఆయన. ఆ ద్రౌపది మొరవెట్టినప్పుడు ఎలా కాపాడేవో అలా కాపాడు అని అనగానే వెంటనే ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహించిన కథ మనకి తెలుస్తున్నది. అప్పుడు అతను శరణు వేడాడు. ఇలాగా ఒక రుచి వాళ్ళ దగ్గర చూపించినందుకు శిక్ష అనుభవించక తప్పలేదు అన్నమయ్యకు కూడా. దానితో మళ్ళీ ఆయన పవిత్రుడై మొత్తం అటు వేశాడు. అసలు అటు వెళ్ళలేదు మహానుభావుడు త్యాగరాజ స్వామి వారు. నిధి చాలా సుఖమ రాముని సన్నిధి సేవ సుఖమ నిజముగ బల్కు మనస. అప్పటిగా ఆయన ప్రసిద్ధుడు. ఆయన అదే రాజ్యసభల్లో పెట్టి ఎంతైనా గుమ్మరించడానికి సిద్ధంగా ఉన్నారు శరభోజ మహారాజు వంటి వారు. ఈయన వెళ్ళలేదు, పిలిచినా వెళ్ళలేదు, ఇంటికి సంపద వచ్చినా పంపించేశాడు. ఆఖరికి శరభోజ మహారాజే స్వయంగా వచ్చి పాట విని దండం పెట్టి వెళ్ళేట. అలాంటి మహానుభావుడు. అందుకే కావాలంటే నేను మాధుకర గుర్తు చేసి బ్రతుకుతాను కానీ ఈ సరస్వతిని వారి ముందు ఉంచను అన్నాడు మహానుభావుడు. అలా అన్నందుకు ఆయన్ని లోకం ఎన్నో మాట్లాడింది. ఇదేదో పెద్ద ఆ రాముడు పిచ్చి పట్టింది ఈయనకి, అందుకు దరిద్రాన్ని వరించి కొంపని రెండు చేసాడు. వాళ్ళ అన్నగారు కోపగించుకున్నారు. ఎన్నైనప్పటికీ పట్టుదల వేడకుండా సంగీత విద్య అనేది ఎటువంటి గొప్పది. సంగీతము సాహిత్యము సామాన్యమైనవి ఎంతో ఈశ్వరానుగ్రహం ఉంటే గానీ రావు. వాటిని లోకం కోసం వినియోగించి హర్ష విద్యలుగా ఎంటర్టైన్మెంట్గా వాడుకునే దానికి కాదయ్యా, అది యోగంగా మోక్షంగా వాడుకోవాలి అని తెలివి కలిగిన నాదయోగి మహానుభావుడు త్యాగరాజ స్వామి. అందుకే అంటాడు, నాదుపై పలికేరు నరులు వేద సన్నుత భవము వేరు చేసి తిననుచు నాదుపై పలికేరు నరులు. నేను చేసిన తప్పేంటయ్యా, ఇంటిని వేరు చేశారని ఇవన్నీ లోకం నానా మాటలు అంటున్నది అని వేదన పడి అదే రాముడితో విన్నవించుకున్నారు. వేద సన్నుత భవము వేరు చేసి తిననుచు నాదుపై పలికేరు నరులు. ప్రాణమే పాటి అని మానమే మేలంటి గాని శ్రీనాథ కులములో లేని దారిని పట్టి జానెడుదరము నింపు ఒరుల పొగడి తిన అజానుబాహుయుగా పయోజాక్ష శ్రీ జానకీపతి నాదుపై పలికేరు నరుడు అని విన్నవించుకున్నాడు. అందుకే దుర్మార్గ చరాధముల దొరనీవన జాలనురా అన్నాడు ఆయన. దుర్మార్గ చరాధముల వద్దకు వెళ్ళి నువ్వు నా దొరవి అని వాళ్ళని కీర్తించలేనయ్యా, ఎందుకంటే నేను దుడుకుగలవాణ్ణే, కానీ నన్ను కాపాడగలిగే దొరకొడుకు నువ్వు ఒక్కడవే. దుడుకుగల నన్ను ఏ దొరకొడుకు బ్రోచురా, ఎంతో దుడుకుగల నన్ను ఏ దొరకొడుకు బ్రోచురా. అది ఇక్కడ విశేషం. అందుకు వచ్చిన పలుకుని పరమేశ్వరునికి సమర్పణ చేయాలి. అటువంటి వాడు జన్మధన్యం చేసుకున్నట్లు. అందుకు నీకు ఊహించే శక్తి ఉంటే కృష్ణుని ఊహించు, నీ కీర్తించే శక్తి ఉంటే కృష్ణుని కీర్తించు, నీకు అనే శక్తి ఉంటే కృష్ణుని అను, వినే ఓపిక ఉంటే కృష్ణుని విను, తలంచే ఓపిక ఉంటే కృష్ణుడినే తలంచు, జన్మ చరితార్థం చేసుకో. అందుకు నీకు ఇంద్రియాలు ఎందుకు ఇచ్చాడయ్యా అంటే కృష్ణస్మరణతో పవిత్రుతులు అవ్వడానికి అనేటువంటి భావాన్ని ఇక్కడ చెప్పి ప్రాయశ్చిత్తం గుణగణనయా గోపవేషస్య విష్ణోహో, ఈ వాక్యం ఎల్లవేళలా గుర్తు తెచ్చుకోవాలి. అందుకే మనకు ధర్మశాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే నువ్వు ఏ పనులు చేసినా ప్రాయశ్చిత్తాలు అనేక ఉన్నాయి, చేసుకోవాల్సిందే. కానీ ఎన్ని ప్రాయశ్చిత్తాలు ఏం చేయగలవు? అసలు చేసే పాపాల లిస్టు రాయడానికి టైం చాలదు మనకి, ఇంకా ప్రాయశ్చిత్తాల లిస్టు రాయడానికి ఎంతని. అలాగే ప్రాయశ్చిత్తం కోసం ప్రయత్నించమా, చేయాలి, క్షేత్ర దర్శనాలు చేయాలి, తీర్థయాత్రలు చేయాలి, దానాలు చేయాలి. ఇవన్నీ చేసినప్పటికీ కూడా చివరకు గోవింద స్మరణ చేయకపోతే ఇవేవి మళ్ళీ ఫలించవట.
అందుకు గోవిందేతి సదా స్నానం, గోవిందేతి సదా జపం. గోవిందనామ సంకీర్తనమే ప్రాయశ్చిత్తాల్లోకెల్లా అతి గొప్పది. అందుకు గోవిందనామ సంకీర్తనతో జీవితాన్ని పవిత్రతం చేసుకోవడం గొప్ప భాగ్యం. అందుకు తప్పించిపోతూ, స్వామి ఎల్లవేళలా నీ సన్నిధి కావాలయ్యా, నీ నుంచి కాసింత ఎడబాటు కూడా నేను తట్టుకోలేను అని తప్పించాడు. ఎంత దగ్గరతనం కావాలంటే గోపికలంత దగ్గరతనం కావాలంటే గోపికల కంటే దగ్గరతనం కావాలి అనుకున్నట్ట. అలా కావాలంటే ముందు తాను గోపిక అయిపోవాలి, అయితేనే కానీ అవదు. అందుకే ఇక్కడ ఈ మహానుభావుడు గోపిక అయిపోయాడు. ఎంతమంది గోపికలైపోయారండి కృష్ణుణ్ణి తలంచుకుని. కృష్ణుణ్ణి తలంచుకుని గోపికలైపోయిన మహాత్ముల్లో ఈయనొకడు, గీత గోవిందకారుడైన జయదేవుడొకడు. ఇక నారాయణ తీర్థులు వారు పరమ యోగీంద్రుడు, ఆయన గొప్ప సిద్ధుడు. అలాగే మధుసూదన సరస్వతి, ఇక సూరదాసు, మీరాబాయి, వీరి గురించి చెప్పనవసరం లేదు. ఆదిశంకర భగవత్పాదులు, వీరందరూ ఒక గోపికల వలె మారిపోయారు. ఆ మారిపోయి వారు అనేక విధములుగా తమ ఆర్తిని చెప్పుకున్నారు. అలాగే ఈయన ఒక ఆర్తి చెప్తున్నారు. ఇక్కడ ఒక గోపిక అనుకుంటున్నట్టుగా భావిస్తున్నారు. గోపీ శబ్దానికి మనం అనేక మార్లు అర్థం చెప్పుకున్నాం. ఇక్కడ కూడా మరొకసారి స్మరించుకోవాలి. గోపి అంటే ఏదో ఎక్కడో రేపల్లెలో ఉన్న ఆవిడ కాదు. ఇక్కడ మనం ముందు గోపీభావాన్ని ఆశ్రయిస్తేనే పరమేశ్వరుణ్ణి మనం పొందగలం. అందుకే తల్లి ఆండాళ్ళమ్మ కూడా మనకి గోపీభావాన్ని ఆశ్రయించండి అని చెప్పింది. ఆ తల్లి తిరుప్పావి రచనంతా అర్థం ఏమిటంటే గోపీభావాన్ని ఆశ్రయించు. అది ఎలా ఉంటుందో నాకు తెలియదే, ఆ తత్వం నేనిస్తానని. గో దా అంటే ఆ గోపీతత్వమును దా ఇచ్చున్నది అని అర్థం అన్నమాట. ఆ గో జ్ఞానము ఏదున్నదో అది నేనే ఇస్తానన్నది. అందుకు కోదయ్య అనేటువంటి ద్రవిడ భాషలో పదం మనకు సంస్కృతంలో గోదాదేవి అని మారినది. గోపీతత్వాన్ని మనకు బోధించిన తల్లి అని. సర్వసమర్పణాభావం గోపీతత్వంలో చెప్పబడుతున్నది. గోపి అంటే గోభి ఇంద్రియై భక్తిరసం పిబతి ఇది గోపి అని అర్థం. గోభి అంటే ఇంద్రియములతో భక్తి రసాన్ని పిబతి పానము చెయ్యనది అని. సర్వేంద్రియములతో కృష్ణ భక్తి రసాన్ని ఎవరు పానం చేస్తారో ఆ జీవుడు గోపిక. అంతేగాని స్త్రీయా పురుషుడా అని కాదు. ఆ మాట ఆడితే ఒక్కడే పురుషుడు, మిగిలిన వాళ్ళందరూ స్త్రీలే మధుర భక్తి సంప్రదాయంలో. పుమాన్ విష్ణు రితిక్షాత స్త్రీ ప్రాయమితరం జగత్. అందుకే కదండి మీరాబాయి అన్నది. అక్కడ నంద ఆ బృందావన భూమికి ఒక మహాయోగీంద్రుడు వచ్చేట. కృష్ణ భక్తుడిని ఈ మీరాబాయి చూద్దామనుకుని కౌరు పంపించింది. నేను చూద్దాం అనుకుంటున్నాను మిమ్మల్ని అంటే, నేను స్త్రీలను చూడను అన్నట్టు ఆయన. వెంటనే ఆవిడ మరీ ఉత్తరం రాసి పంపించింది. బృందావనంలో కృష్ణుడు తప్ప మరో పురుషుడున్నాడా అన్నదిట. వెంటనే ఆ తల్లి నేను వెళ్ళి దర్శిస్తానన్నాడు మహానుభావుడు. అది ఆ గోపీ భావం అనేటువంటిది అంత దివ్యమైనటువంటిది. సర్వేంద్రియములతో కృష్ణామృతాన్ని పానం చేసేటటువంటి చిత్తవృత్తి మనకు రావడమే గోపీభావం. అటువంటి చిత్తవృత్తిలోకి ఇక్కడ తనని తాను మలచుకున్నాడు లేదా పరిణితి చెందాడు ఇక్కడ లీలాసుకుడు. ఈ అధ్యాయంలోకి వచ్చేటప్పటికల్లా తానే ఒక గోపీభావంకి మలచబడ్డాడు. అది గొప్ప యోగం. నారదుడు కృష్ణ పరమాత్మని రాసలీలలో చూసి అయ్యో ఇందులో నేను పాలుపంచుకోలేకపోయిన ఏడిచెట్ట, కొన్ని వేల ఏళ్లు తప్పించేట. అప్పుడు కృష్ణానుగ్రహం చేత ఒక క్షణకాలం గోపీభావం వచ్చింది. గోపీభావం రావడం అంత కష్టసాధ్యమైనటువంటి విషయం. ఇవన్నీ మనకి బ్రహ్మ వివర్తాది పురాణాల్లో తెలుస్తాయి. అదేవిధంగా అర్జునుడు కూడా గోపీభావాన్ని ఒక సమయంలో పొందాడు అనే విషయం కూడా అందరూ వివరించారు. ఇదంతా కూడా ఒక ప్రత్యేకమైనటువంటి భావన, గోపీభావన, రాధాభావన. అది మధుర భక్తి సంప్రదాయానికి చెందిన ఒక దివ్య భావన. ఆ మధుర భక్తి సంప్రదాయంలో ఉన్నవాడు లీలాసుకుడు. ఆయన చెప్తున్నారు, అసలు భాగ్యం అంటే ఎవరిది? ఆ శ్రీకృష్ణుని చేతిలో ఉన్నటువంటి వేణువుది. ఆ వేణువుగా నేను మారిపోతే బాగుండు అనుకున్నాడు. అంత తేలిక అది? అసలు కృష్ణుడు వేణువు మోగిస్తూ ఉంటే యమునా నది ఉత్తుంగ తరంగాలతో నాట్యం చేస్తుందట. ఎందుకు నాట్యం చేస్తుందంటే ఆ నాదం విని ఆనందించడం కాదు, ఆమెకు గర్వం కలిగిందట. ఎలాంటి గర్వం అంటే పుత్రుడు ప్రయోజకుడైతే తల్లికి కలిగే గర్వం లాంటి గర్వం కలిగిందట యమునా నదికి. ఏమిటి ఇందులో భావం అంటే, యమున అనుకున్నదిట, నా నీటితో పెరిగినటువంటి వెదురు పొదల్లోని ఒక వెదురు మొక్క మురళిగా మారి కృష్ణుని దగ్గరికి చేరింది కదా, అందుకు నేను ధన్యురాలను అని యమునా నది పొంగులు వెళ్ళిట. అంటే ఆ పెదవుల మీద చేరినటువంటి ఆ వెదురు కంటే గొప్పవాళ్ళు ఎవరున్నారు?
మనం మొదటి నుంచి కూడా వేణునాదరసకుడు వేణునాదరసకుడు అని అంటున్నాం. అంత భాగ్యం ఎవరికి దక్కింది? ఆయన యొక్క వెచ్చని పెదవుల ఊపిరిని, ఆ చిరునవ్వుని ఎల్లవేళలా చేస్తూ మెత్తని పెదవికి తగులుతూ ఆయన రెండు చేతుల్లో ఎప్పుడు రెండు చేతులకి పరిపెడుతూ ఉన్నటువంటి ఆ వేణువుగా ఉండిపోవడం కంటే కావలసిన భాగ్యం ఏమున్నది? ఇంత భావంలోకి వెళ్ళాలి మనం. ఆ ఆర్తిలోకి వెళ్ళగలిగినప్పుడే దివ్య భూమిక అది. అపి జనుషి పరస్మిన్నత్త పుణ్యో భవేయం తటభువి యమునాయాస్తాదృశో వంశనాళ అనుభవతి యయేష శ్రీమదాభీరసూనో అధరమణి సమీపన్యాస ధన్యామవస్థాం. అపి జనుషి పరస్మిన్, నీకు మరో జన్మ తప్పదయ్యా నీ ప్రారంధానికి అని గాని ఎవరైనా అంటే, ఆ జన్మ ఏది కావాలి అంటే ఆత్మపుణ్యో భవేయం. మళ్ళీ ఆ జన్మ మాత్రం తేలిగ్గా వస్తుందా? ఆత్మపుణ్యా అంటే పుణ్యములు చేసి ఉన్నవాడనైతే నాకు తర్వాతి జన్మ ఏం కావాలి అంటే ఆ యమునా తీరంలో వెదురు పొదలో వెదురు ముక్కగా పుట్టి పెళ్ళైన గురువుగా మారి ఆ స్వామి పెదవిపైకి చేరగలిగేటటువంటి భాగ్యం వస్తే చాలు అన్నాడు. అభీరసూనోహో అంటే ఆ గొల్ల పిల్లవాడైనటువంటి కృష్ణుని యొక్క అధరమణి సమీపన్యాస. అధరమణి అది ఆ పెదవి అనే మణి వద్ద న్యాస ఉండేటటువంటి ధన్యాం అవస్థాం, ఆ ధన్యమైన అవస్థని పొందగలిగితే బాగుండు అనుకుని, మరి ఈ మెసేజ్ ఆయన చెవిలోకి చెప్పాలంటే ఎవరి చేత చెప్పించాలి? ఎవరైనా ఆయన దగ్గరికి వెళ్ళే వాళ్ళు ఉన్నారా అంటే ముందే చెప్పాడు, నా మొర నీ చెవిలో పెట్టాలి అంటే నువ్వు ఆ వేణునాదం అనే దానిలో అలా మునిగిపోయిన మొర వినట్లేదయ్యా అని ముందే నిన్ననే బాధపడ్డాడు ఆయన. అందుకు ఏం చేశాడంటే ఆ వేణువునే మెసెంజర్గా వాడుకుంటున్నాడు ఆయన, దూతగా. ఎందుకంటే అంతకన్నా దగ్గర అయ్యే వాళ్ళు ఎవరున్నారు? రాధాదేవి రుక్మిణీదేవి కూడా అంత దగ్గర లేరు కదా, వారికి కొంత వియోగం ఉన్నది. అందుకే కృష్ణునికి అత్యంత సన్నిహితమైనటువంటి ఆ వేణువుని చూసి మొరబెట్టుకుంటున్నాడు ఈయన. చూడండి ఎంత భావనో. ఇక్కడ లీలాసుకుడు పురుషుడా స్త్రీయా ఈ భావన ఏం కాదు. భక్తుడి భావనలో ఉన్న తన్మయత్వానికి స్త్రీ పురుష అనే భేదమే లేదు అక్కడ. ఆ తపన అది అందుకోగలగాలి. అయి మురళి, ఆ సంబోధన చూడండి. అయి మురళి ముకుంద స్మేర వక్తారవింద శ్వసన మధుర సజ్ఞే త్వాం ప్రణమ్య అద్య యాచే అధరమణి సమీపం ప్రాప్తవత్యాం భవత్యాం కథయ రహసి కర్ణే మద్దశా నందసూనో. అయి మురళి, ఓ మురళి, ఓ రసజ్ఞురాలా అన్నారు. రసజ్ఞురాలా అంటే రుచి మరిగినదానా రుచి తెలిసినదానా అని రెండు అర్థములు. ఆ రుచి తెలిసిన వాళ్ళని రసజ్ఞులు అని అంటారు. రుచి తెలియకపోతే ఏం లాభం చెప్పండి? ఈమెకి బాగా రుచి తెలుసు, రుచి మరగింది. ఏ రుచి మరగింది అంటే ముకుంద స్మేర వక్త్రారవింద శ్వసన మధుర సంధ్య. ముకుందుని యొక్క అంటే ముక్తి ప్రదాత అయినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క స్మేర వక్త్రారవిందం, చిరునవ్వుతో కూడినటువంటి ఆ వదనము నుంచి వస్తున్న శ్వసనము అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసల యొక్క మధువు, ఆ మాధుర్యపు రుచి తెలిసినదానా రుచి మరగినదానా అది విశేషం. అటువంటి నిన్ను త్వాం ప్రణమ్య, నిన్ను నమస్కరించి అధ్యయాచే, ఈరోజు అడుగుతున్నాను ఏమని? అధరమణి సమీపం ప్రాప్తవత్యాం భవత్యాం. ఆయన పెదవి అనే మణి వద్దకు నువ్వు చేరినప్పుడు ఆయన చెవిలో నా మొరని రహస్యంగా విన్నవించవా అని అడుగుతున్నది. ఎంత ఆర్తున్నదో చూడండి. ఎందుకంటే ఆయన అలా పట్టుకుని నిలబడినప్పుడు నువ్వు చెవి దాకా వెడతావు. ఆ చెవిలో ఆ సందు చూసి ఫలానా జీవుడు నీ కోసం తప్పించిపోతున్నాడు, ఆయన్ని నీలో చేర్చుకో అనుగ్రహించు అని దయచేసి చెప్పవా అని అడుగుతున్నదట. ఎంత గొప్ప విశేషం ఉన్నది చూడండి. ఇక్కడ మురళి అన్నప్పుడు ఆయన రుద్రుడు అనే విషయాన్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే ఇంకా ఎంతో భావించవచ్చు మీరు. ఎందుకు శివాయ గురవే నమః అన్నామో కూడా అర్థమవుతుంది. మన మొరని కృష్ణుడికి చెప్పడంలో శివుడే మొదలుంటాడు. అది విష్ణు భక్తులు ముందు తెలుసుకోవాల్సిన విషయం. అలాగే శివభక్తులు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఆ శివుని దగ్గరకు చేరవేయడంలో విష్ణువే ముందుంటాడు. వారికి ఈయన గురువు, ఈయనకి ఆయన గురువు, వీరికి ఆయన గురువు. అది ఇందులో ఉన్నటువంటి మరొక ఆంతర్యాన్ని, అంటే నిన్న చెప్పిన ఉపనిషత్ విషయాన్ని మరచిపోకపోతే ఈ విధంగా మనం అనుసంధానం చేసుకోవచ్చు. ఈ విధంగా భావించి ఆ తర్వాత కృష్ణుని యొక్క బహురూపాలను వర్ణిస్తూ వస్తారు. ఇక్కడ
ఏదో నిన్న విన్నాం కదా కొన్ని రూపాలు, ఇవాళ మరికొన్ని చెప్తారులేండి, రేపు పెడితే ఇంకొన్ని, కనుక ఇవాళ వింటే చాలని కాదు. ఎన్ని మార్లు మీరు వింటూ ఉన్నారో అన్ని మార్లు హృదయంలో ఆయన బొమ్మ కడుతున్నాడు. అంటే అర్థం అన్ని మార్లు మీ హృదయంలో అన్ని రూపాలు కుంటున్నాడు ఆయన. ఒక్కసారి వస్తేనే సమస్త పాపాలని ధూతం చేసి పారవేసే స్వామి అన్ని మార్లు మన హృదయంలోకి వచ్చాయంటే మనకు తెలియకుండా మనం ఎంత శుద్ధులమయ్యామో ఆలోచించుకోండి. అందుకే కృష్ణ రూపస్మరణ శుద్ధిని సిద్ధిని ఇచ్చేది గనక ఆ రూపాలను ఒక్కొక్కటి చూపిస్తున్నాడు. వీటి వెనకాల సంహితా శాస్త్రముల యొక్క మర్మములు కూడా ఉన్నాయి. నిజానికి ఒక్కొక్క మంత్రానికి కృష్ణుడు అధిదేవతగా ఎలా ఉన్నారో సనత్ కుమార్ సంహిత మొదలైన మంత్రశాస్త్రములు చెప్తున్నాయి. ఆ మంత్రాది దేవతల్ని ఇక్కడ ఈ శ్లోకాల్లో నిబద్ధం చేశారు. అది యొక్క రహస్యం. అందరినీ కాకపోయినా కొందరిని మనం చెప్పుకుందాం. సజల జలద నీలం వల్లవి కేళిలోలం శ్రితసుర తరుమూలం విద్యుదుల్లాసి చేలం సురరిపుకుల కాలం సన్మనోబింబలీలం నతసురమునిజాలం నౌమి గోపాల బాలం. ఈ నౌమి గోపాల బాలం అనేటువంటి మకుటంతో వరుసగా కొన్ని శ్లోకాలు ఈయన రచిస్తారు. నౌమి అంటే నమామి అని అర్థం, నమస్కరిస్తున్నాను. ఎవరిని? గోపాల బాలం. ఆ గోపాల బాలుడు ఎలా ఉన్నాడు? సజల జలద నీలం, బాగా నీరు నిండినటువంటి మబ్బులా ఉన్నట్ట. గారవించి దప్పి తీర్చు కాలమేఘమా మాకు చేరువ చిత్తములోని శ్రీనివాసుడా అంటారు అన్నమాచార్యుల వారు. గారవించి దప్పి తీర్చు కాలమేఘమా ఆయన, అది నిండైన మబ్బది. మామూలు మబ్బులైతే కురిసి తరిగిపోతాయి. ఈ మబ్బు కారుణ్య వర్షాన్ని ఎంత కురిపించినా తరగని మబ్బు. అందుకు సజల జలద నీలం వల్లవి కేళిలోలం, గోపీ స్త్రీలతో విలాసంగా ఆటలాడుకునే మబ్బు. శ్రిత సురతరుమూలం, కల్పవృక్షపు నీడలో ఉన్నటువంటి మబ్బు అది. ఆ మబ్బు మరి మెరుపు తీగతో ఉందిట. విద్యుదుల్లాసి చేలం, పీతాంబరం అనే మెరుపు తీగతో ప్రకాశిస్తున్నటువంటి నల్లని మబ్బు. మన నల్లగా ఉన్నాడంటే యముడు నల్లగా ఉంటాడట. మరి నల్లగా ఉన్నాడంటే ఏమిటయ్యా ఇందులో ఈ నల్లధనం? ఈయన కూడా కొందరు పాలిటి యముడే. ఎవరి పాలిటి యముడు? సురరిపు కులకాలం అన్నాడు. సురరిపు కులకాలం అంటే దేవతల శత్రువులైన రాక్షసుల పాలిటి యముడు ఆయన. అందుకు మెత్తనివాడే కాదు, చాలా గట్టివాడు కూడా. ఆయన పేరు తలంచుకుంటే చాలా రాక్షసులు పోతారు. సన్మనోబింబ లీలం, ఈయన లీలలన్నీ కూడా ఎక్కడ విహరిస్తున్నాయి అంటే సన్మనో, సత్పురుషుల యొక్క మనస్సుల్లో విహరించేటటువంటి వాడు. అందుకే నత సురముని జాలం, దేవతలు మునులు అందరూ కూడా ఆయన నమస్కరిస్తున్నారు. అటువంటి కృష్ణుణ్ణి ఇక్కడ ధ్యానిస్తున్నారు. అంటే ఇక్కడ కృష్ణుడి స్వరూపంలో ఎన్ని డైమెన్షన్స్ చూపిస్తున్నారో చూడండి. కేవలం అందంగా వేణువు వాయిస్తున్న వాడే కాదు, సర్వ రాక్షసుల్ని సంహరించేటటువంటి వాడు, దేవతల చేత మునుల చేత స్తోత్రింపబడేటటువంటి వాడు అనే భావాన్ని కూడా ఇక్కడ చక్కగా మనకి ఆవిష్కరింపజేస్తున్నారు. ఇందులో అనేకములైన ఆంతర్యములు మనకి గోచరిస్తూ ఉంటాయి. ముందు రాక్షసుల పాలిడి యముడు, దేవతల మునుల పాలిడి దైవం, అందుకు వారు నమస్కరిస్తున్నారు. అంటే మనలో ఉన్న ఆసురీ ప్రవృత్తుల్ని సంహరింపజేస్తాడు. ఇంత మృదువైనటువంటి ఆ స్వామిని ఎందుకు ధ్యానించాలి అంటే నీలో లెక్కలేనన్ని ఆసురీ ప్రవృత్తులు ఉన్నాయే. ఆ కంసుడు గుంపు గుర్తుందిగా, పూతన మొదలైన వాళ్ళందరూ ఆసురీ ప్రవృత్తులు. ఎన్ని రకాల ఆసురీ ప్రవృత్తులో వీటన్నిటిని నాశనం చేశాడు. అందుకు ఈయన చక్కగా వేణువు వాయిస్తూ కూర్చున్న నల్లని మబ్బు మాత్రమే కాదు, ఆ పని చేస్తున్నట్టు కనిపిస్తూనే మనలో ఉన్న సురరిపు కులములున్నాయే, కులములంటే గుంపులు అని అర్థం. ఈ ఆసురీ ప్రవృత్తులనే గుంపుల్ని మొత్తాన్ని కూడా నాశనం చేస్తాడు. అలాగే మనలో ఉన్న దైవీ ప్రవృత్తులు, ప్రజ్ఞలు, ఇవి ఆయన్ని శరణు వేడాలి. అందుకే నతసురముని జాలం నౌమి గోపాల బాలం. దైవీ ప్రకృతి కలిగిన వారి చేత ఆరాధింపబడుతూ ఆసురీ ప్రకృతులను దూరం చేసేటువంటి వాడు శ్రీకృష్ణుడు. అందుకే కృష్ణ ధ్యానం వల్ల జరిగే ప్రయోజనం ఏమిటి అంటే ఆసురీ ప్రవృత్తుల నాశనము, దైవీ ప్రవృత్తుల రక్షణం. ఈ దైవీ ప్రవృత్తుల రక్షణము వల్లనే మనకు కృష్ణానుగ్రహం పూర్ణంగా లభిస్తున్నది. ఈ విధంగా అది కేవలం ఒక సౌందర్య వర్ణనగా చెప్పి కాకుండా తత్వ ప్రయోజనంతో చెప్పారు. దీనికి మనకి ప్రమాణంగా దేవతల చేత స్తుతింపబడుతూ ఉన్నటువంటి స్వామి గురించి వర్ణిస్తూ ఈయన ఒక చోట చెప్తారు.
ఆ భావాన్ని ఇక్కడ గ్రహిద్దాం. ఎందుకంటే విస్తృతమైన కృష్ణకర్ణామృతంలో అన్నీ చెప్పలేం కనుక ఒకటి చెప్పేటప్పుడు గుర్తుకొచ్చే మరో భావాన్ని ఇక్కడే తెచ్చుకోవాలి. ఆ బృందావనంలో ఎలా ఉన్నదయ్యా పరిస్థితి అంటే, ఆయన నెమల పింఛం చక్కగా ప్రకాశిస్తూ ఉన్నది, కానీ బోరుడి పింఛాలు వేసుకుని మరో నెమలు అక్కడ ఉందిట. అది ఎవరు? కుమారస్వామి వాహనమైన నెమలు అక్కడే తిరుగుతుంది ఆ బృందావనంలోనే ఎప్పుడూను వచ్చి. ఇక అనేకమైన గోవులు ఆయన చుట్టూ ఉన్నాయి. ఈ గోవులతో పాటు దూరిపోయి ఒక వృషభం అక్కడ తిరుగుతుందట. ఆ వృషభం ఎవరు అంటే శివుని వాహనమైన వృషభం వచ్చి అక్కడే తిరుగుతూ ఉన్నది ఎల్లవేళలా. ఇలాగా ఐరావతం వచ్చేసింది అక్కడికి. ఎందుకంటే కృష్ణుడు నడిస్తే చూద్దామని. ఎందుకు నడిస్తే చూస్తామంటే ఆయనకు సామజవరగమన అని పేరున్నది. అంటే ఏనుగులా గంభీరంగా నడుస్తాట. అంతేకాదు ఆ సామజాన్ని మించిన గమనం కలవట. ఒక్కసారి ఆయన నడిస్తే నేను ప్రాక్టీస్ చేసి వెళ్ళిపోదామని ఐరావతం వచ్చిందిట. ఎందుకంటే గజాల్లోకెల్లా గొప్పది కదా అది, అందుకోసం వచ్చిందిట. అలాగా ఇంద్రుడి ఐరావతం అక్కడే ఉన్నది, పరమేశ్వరుని వృషభవాహనం అక్కడే ఉన్నది. ఇక సుబ్రహ్మణ్య స్వామి యొక్క నెమలి అక్కడికి వచ్చి కూర్చుందిట. అంటే ఇవి వచ్చి కూర్చున్నాయంటే అర్థం ఏంటి? డ్యూటీ మాన్ వచ్చి కూర్చున్నాయని అర్థం కాదు. వాటి మీద ఉన్నవాళ్ళు కూడా ఇక్కడే ఉన్నా అని అర్థం. వాళ్ళు వచ్చి కూర్చుంటేనే వచ్చి కూర్చున్నారు, అంతేగాని వాళ్ళని వదిలేసి రాలేదు. అంటే ఆ దేవతలు కూడా ఇక్కడికి వచ్చి కూర్చున్నారు. ఏమయ్యా వాళ్ళకేం పని పాటు లేదు, ఉన్న లోకాలన్నీ వదిలిపెట్టి వచ్చారంటే వాళ్ళందరికీ ప్రభుమైన వాడే ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన వదిలి వాళ్ళు ఎలా ఉండగలరు? అందుకు అందరూ వచ్చి కూర్చున్నారు ఇక్కడ. అది విషయం. అంటే ఒక్క బృందావనం అంటే ఏంటో ఇప్పుడు చూసుకోండి. సర్వ దేవతలు అక్కడికి వచ్చి కూర్చున్నారు. ఎందుకు కూర్చున్నారు? దేవదేవుడైన శ్రీకృష్ణుడే వచ్చినప్పుడు మరి దేవతలందరూ రారా? దేవతలందరూ వచ్చినప్పుడు వాళ్ళ వాహనాలు రావా? అందుకు వాళ్ళ వాహనాలు కూడా ఆనందంగా అక్కడే విహరిస్తూ ఉన్నాయి అన్నారు. ఇది బృందారణ్యంలో ఉండే వైభవం. బృందావనానికి ఇంత శోభ ఎందువల్ల వచ్చింది? ఏ అడవిలోనైనా దేవతలు తిరుగుతున్నాయని ఎవరైనా చెప్పుకుంటారా? ఒక బృందావనంకి ఆ శోభ దక్కిందిట. ఎందువల్ల? దేవదేవుడు అక్కడికి దిగి రావడం వల్ల అని వర్ణించారు. అందుకు బృందావనంలో కల్పవృక్షపు నీడలో స్వామి ఆ విధంగా గానం చేస్తూ ఉంటే నతసురముని జాలం నౌమి గోపాల బాలం. ఇక్కడ సురరిపు కులకాలం అంటే మనకు వేణుగూదుతున్న కృష్ణుడు కనిపిస్తూ ఉన్నా దేవతలకు ఆ వేణుగోపాలమూర్తిలో మరికొన్ని స్ఫూర్తులు కనిపిస్తూ ఉన్నాయి. అదేమిటో మంత్రశాస్త్రం వర్ణిస్తోంది. అది ఇందులో ప్రధానమైన ఆధారం. అది ఇందులోకి తీసుకొచ్చి మనము ఆ మూర్తిని ధ్యానించి ఆ మంత్ర ఫలితాన్ని ఇక్కడ మనం పొందుదాం. ఝాయేత్ కల్పద్రుమాధస్తాన్ మణి పీఠాసనం శుభం కృష్ణం పీతాంబరధరం శంఖచక్ర కరాంబుజం పింఛమానం సుధాకుంభైరైరావణ కరావృతై చక్రేణ శాంతదర్పేణ సన్నుతం తపసాత్మన స్తూయమానం సురగణై పుష్పవృష్టి కరేర్దివి సేవ్యమానం చ మునిభిః సిద్ధసాధ్యైర్మహోరగై. ఇక్కడ ఈ స్వామి గోపాలకృష్ణ ద్వాదశాక్షరీ మంత్రమని సనత్ కుమార్ సంహితలో చెప్పబడ్డటువంటి మంత్రానికి ధ్యానమూర్తిది. మంత్రం ఏమిటి అంటే సభల్లో మంత్రాలు చెప్పుకోక్కర్లే. మనకు మంత్రాది దైవం హృదయంలో ఉంటే చాలా మంత్రం తెలిసినంత ఫలితం. ఆ మంత్రాది దైవం ఎలా ఉన్నాడు అంటే కల్పవృక్షపు నీడలో ఉండగానే ఆయన నిలబడి ఉన్నాడని చెప్పి ఆసనం తీసుకొచ్చాట. ఎవరు? ఇంద్రుడు స్వయంగా తీసుకొచ్చి ఆయన కూర్చోబెట్టాడు. కూర్చోబెడితే ఆయన ఈ యొక్క 2 చేతులతో వేణువు వాయిస్తూ ఉన్న మరో 2 చేతులు చతుర్భుజాలు కనిపించే వాళ్ళకి. ఆ 2 చేతుల్లో శంఖము చక్రము పట్టుకున్నట్ట. అలాంటి కృష్ణుడు ఎక్కడున్నాడు? కల్పవృక్షపు నీడలో. జాయేత్ కల్పద్రుమాధస్తాం. ఇక్కడ మన హృదయంలో వచ్చింది కదా మూర్తి. ఇటువంటి మూర్తిని గాని మనం ధ్యానం చేస్తే మనకున్నటువంటి సమస్త తాపములు పోతాయి అని ఫలశ్రుతి. అందుకు ఆ మూర్తిని ఇందులో పొదిగించాడు ఈయన. అందుకే నతసురముని జాలం కల్పద్రుమూలం సురశ్రిత సురతరుమూలం అనే మాట ఎందుకు వేశారు అంటే ఆ సంహితా శాస్త్రంలో చెప్పబడ్డ మూర్తి ఈయన మంత్రజపం వల్ల సిద్ధించి గోచరించాడు ఆయనకి. ఆ గోచరించిన కృష్ణుని ఈయన వర్ణిస్తున్నాడు. ఇలాగా ఆయనకి సమస్త గోపాలమూర్తులు దర్శనమిచ్చారు. గురువుగారిచ్చిన చింతామణి గోపాల మంత్రమే జపం చేసినప్పటికీ ఈయన చేసినటువంటి ఆ ఉపాసన బలం చేత కృష్ణుడు తన యొక్క అన్ని మూర్తులను చూపిస్తున్నాడు లీలాసుకునికి. మన భాగ్యం ఇది. ఎందుకంటే ఈయన ఊరుకోకుండా ఆ కనిపించిన అన్ని మూర్తుల్ని వర్ణిస్తూ కూర్చున్నాడు. అందుకు ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క మంత్రమూర్తి ఉన్నారు. అంటే కృష్ణుని యొక్క అన్ని మంత్రమూర్తులు ఇక్కడి నుంచి మనకు దర్శనమిస్తూ ఉంటాయి. వీటన్నిటినీ తలంచుకుంటూ ఉంటే ఆ మూర్తి మన మనస్సులో కడుతూ ఉంటే మనకున్నటువంటి రకరకాల తాపాలు పోతాయి. ఒక్కొక్క మూర్తి ధ్యానం ఒక్కొక్క ప్రయోజనాన్ని ఇస్తుంటుందిట. అలా ఇక్కడ వర్ణించినటువంటి ఈ స్వరూపం
ఆయన చుట్టూ కూడా ఐరావతములు ఉన్నాయి. ఇందాక నేను వర్ణించిన వర్ణనది. ఐరావతాదులన్నీ ఉండడం, దేవతలందరూ ఉండడం, ఈ దేవగణ మధ్యంలో ఉన్నాడు శ్రీకృష్ణుడు. నిజానికి గోపికలకు కూడా వెళ్ళినప్పుడు ఏదో వేణుగుతున్న కృష్ణుడే కనబడుతున్నాడు, ఆయన చేసిన మాయాజాలం. కానీ అసలు అక్కడ ఉన్నది ఇంత పరివారంతో ఉన్నాడు, ఏమీ అరగనట్టు విహరిస్తున్నాడు. ఇప్పటికీ బృందావనంలో శ్రీకృష్ణుడు ఇదే స్వరూపాలతో విహరిస్తూ ఉంటాడు, పలు గోపాల స్వరూపాలతో. అంతేగాని ఆయన అవతారం చాలించలేదు, గుర్తుపెట్టుకోండి. బృందావనంలో స్వామి ఇన్ని మూర్తులతోనే అక్కడున్నాడు ఆ భూమికలో. మరి కనబడ్డేంటండి అంటే ఈ దేహంతో ఉన్నవాళ్ళే ఈ దేహానికి కనబడతారు, అంతే కదండి. ఈ దేహంతో ఉన్నవాళ్లే ఈ దేహానికి కనబడతారు. అది కేవలం అప్రాకృత దివ్య విగ్రహం. మరి గోపికలకు కనబడ్డాడు, అలా ఆయన్ని చూడగలిగే తపస్సులు వాళ్ళ వద్ద ఉన్నాయి గనక వాళ్ళకు గోచరించాడు. ఇప్పటికీ కూడా సాధకులైన వారు బృందావనంలో తపస్సులు సిద్ధింపజేసుకుని స్వరూపాన్ని దర్శిస్తున్న వారు ఎందరున్నారు. ఆ యోగులందరికీ నమస్కారం, ఆ కృష్ణ పరమాత్మకు నమస్కారం. అలాంటి ఆ స్వామి యొక్క ఒక స్వరూపాన్ని వివరించారు. ఇక్కడి నుంచి ప్రతి రూపము అటువంటివే, అన్నీ చెప్పుకోలేం గనక కొన్ని మాత్రమే మనం విహరిస్తూ వర్ణిస్తూ వస్తున్నాం. మరొక స్వరూపాన్ని కూడా దర్శిద్దాం. హృదయంలోకి చాలా తేలిగ్గా వచ్చేస్తుంది స్వరూపం. అది అత్యంత బాలమతసీ కుసుమ ప్రకాశం దిగ్వాససం కనకభూషణ భూషితాంగం విస్రస్తకేశం అరుణాధరమాయతాక్షం కృష్ణం నమామి మనసా వసుదేవసూను. ఇక్కడ నుంచి 2 శ్లోకములు అలాగే తీసుకొచ్చారు ఆయన. హస్తాంఘ్రణి క్వణిత కంకణ కింకిణీకం మధ్యే నితంబమవలంబిత హేమ సూత్రం ముక్తాకలాప ముకుళీకృత కాకపక్షం వందామహే వ్రజచరం వసుదేవ భాగ్యం అన్నారు. వసుదేవుని భాగ్యం తిరుగుతోందిట. ఎక్కడ? బృందావనంలో వసుదేవుడి భాగ్యం. నందస్య పుణ్యనిచయేన మరుగుతాడంటాడు. నందుని పుణ్యాల గుంపు వసుదేవుని భాగ్యాల గుంపు అక్కడ తిరుగుతున్నది అన్నాడు. దాన్ని ధ్యానించడం మన భాగ్యాల పంట. అలాంటి స్వరూపాన్ని ఇక్కడ వర్ణించి చూపిస్తున్నారు మనకి. ఈ మంత్రమూర్తులన్నీ కూడా వ్యాసదేవుడు బాలకృష్ణ లీలల సందర్భంలో మనకు భాగవతంలో అందజేశాడు. మనం కృష్ణుని లీలలన్నీ అక్కడ వర్ణించారండి అనేదో చదివేస్తాం. ఒకసారి చదివేక రెండోసారి చదువురా అంటే ఒకసారి చదివేనులేండి, ఏదో ఒకసారి విన్నానులేండి. విన్నాం కానీ ఎన్ని మార్లు అనుకున్నాం అన్నాం, అది కూడా తెలియాలి కదా. అక్కడ లీలల వర్ణన నెపంతో ఈ మంత్రమూర్తులన్నింటినీ అందులో చెప్పి మంత్రార్జనుష్ఠాన శక్తి లేని మనకి కేవల శ్రవణ పఠనాదుల చేతే అనుగ్రహాన్ని అందజేశారు మహర్షులు. అందుకే ఎన్ని జన్మలెత్తినా మనం లీలాసుకుని లాంటి మహర్షుల రుణం తీర్చుకోలేం. వారి వల్లనే అప్రయత్నంగా మనం ఇవన్నీ కూడాను గ్రహించగలుగుతున్నాం. మన కష్టం లేకుండా ఈరోజు ఇక్కడ అందరం కూర్చుని హాయిగా ఒక్క కృష్ణమూర్తిని చూస్తున్నాం. అందుకే తెలియదేమో విలువ. ఎంతో కష్టపడితే గానీ తెలియని మూర్తులు ఊహారూపంలో మన హృదయంలోకి వస్తున్నాయి. మనకి తెలియకుండానే వారు ఎన్ని ఫలితాలు ఇస్తారో తర్వాత తెలుస్తాయి. రేపటి రోజున ఆ స్వామి చూపించేటువంటి పలు మూర్తులని, అందులో ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలని దర్శిద్దాం. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.